హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చానండి. అదేంటో కాదు, చేనేత హస్తకళ ప్రదర్శన. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారండి. నేను ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఒకసారి చూసొద్దాము, చాలా బాగుందంట, అందరూ వెళ్తున్నారు రమ్మని చెప్పేసరికి ఇంక నేను మా మమ్మీ అయితే వెళ్ళామండి. చాలా బాగుందనమాట. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. గీతా మందిరం అంటే అద్దెంకిలో తెలియని వాళ్ళకి ఎవరు ఉండరండి. అక్కడ గీతా మందిరంలో పెట్టారనమాట. ఇది ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. రకరకాల శారీస్ అవి అమ్మేటప్పుడు కూడా ఇక్కడ ఒక పెద్ద స్టాల్ లాగా ఏర్పాటు చేసి అమ్ముతూ ఉంటారండి ఈ గీతా మందిరం కళ్యాణ మండపంలో. ఇంక ఇప్పుడైతే చేనేత హస్తకళా ప్రదర్శన అని చెప్పేసి ఇది ఏర్పాటు చేశారు. బయట మనకు లోపల నుంచి ఎళ్ళంగాల్నే బయటే మనకి ఈ విధంగా చెక్క ఐటెమ్స్ అన్నీ ఉన్నాయండి. రకరకాలనమాట. కీ చైన్ హోల్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వెరైటీస్ ఎక్కువున్నాయి. స్టాక్ తక్కువుంది కానీ వెరైటీస్ మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మనము ఏది కావాలంటే అది ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ కీ చైన్ చూస్తున్నారు కదా! ఇవొచ్చేసి 30 రూపీస్ చెప్పారండి ఈచ్ కీ చైను. అలాగే ఇది చెట్టు యొక్క బెరడుని తొలిచి ఈ విధంగా చేశారనమాట కీ చైన్ లాగా. పైనంతా పెయింట్ అది రాశారు స్కెచెస్ తోటి. దానికే ఇవ్వొచ్చనమాట. అవి కూడా 30 రూపీస్ చెప్పారు. అలాగే ఈ వుడ్ స్పూన్స్ చూసారు కదా! 10 రూపీస్ చెప్పారండి ఒక్కొక్క స్పూను. ఈ జ్యువెలరీ బాక్స్ వచ్చేసి 180 రూపీస్ చెప్పారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కాపోతే ఎక్కువ జ్యువెలరీ అయితే పట్టదు కానియండి, కొంతవరకైతే పడుతుంది. అలాగే పెన్ స్టాండ్సు, చెక్కతో చేసిన రోళ్ళు ఇవన్నీ గూడా ఉన్నాయి. కుంకుమ బరలైతే చాలా బాగున్నాయండి. నంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. మనం ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అలాగే కొన్ని షోకేజ్ బొమ్మలు గూడా ఉన్నాయి. దాని పక్కనే ప్లాస్టిక్ ఐటెమ్స్ అండి. ఇంకా ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత దాని పక్కన పిల్లలకి యూజ్ అయ్యే పెన్స్, అలాగే పెన్సిల్సు, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉన్నటువంటి ఎరేజర్సు, షార్ప్‌నర్సు, బెలూన్సు ఇలా ఉన్నాయన్నమాట. అలాగే వాటర్ కలర్సు, పెయింట్సు, చిన్న చిన్న టాయ్సు, మనకు షోగా పెట్టుకునే బటర్‌ఫ్లైస్ ఇవన్నీ కూడా అనమాట. దాని పక్కన మనకి స్పైసెస్ స్టాల్ అండి. ఇవన్నీ కూడా ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ ఏ ప్యాకెట్ అయినా కూడా. అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయండి. వాటితో పాటు కొన్ని క్యాండీస్, చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంక మేమైతే ఇది లాస్ట్ టైమ్ ఇట్లాంటి ఎగ్జిబిషను మేము గుంటూరు త్రిబుల్ ఆర్‌లో చూసామండి. అక్కడ కూడా సేమ్ ఇదే టైప్‌లో ఉంది. ఇంకా తర్వాత నాకది చూడంగానే ఫస్ట్ టైమ్ అలా అనిపించిందనమాట. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ఒక సైడ్ అంతా కూడా శారీ కౌంటరు. అన్నీ కూడా చేనేత శారీసేనండి. నేత శారీసు. ఆ పక్కన మనకి ఈ చైన్స్ ఉన్నాయండి. బీడ్స్ అనమాట. నాకైతే ఇవి అస్సలు దండగలేదని అనిపించింది. వీటిలో 3 రకాలున్నాయండి. ఒక రకం చైన్స్ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదండీ గ్రీన్, అవొచ్చేసి రూ. 50 చెప్పారు ఒక్కొక్క వరస. అందులో ఇంకొంచెం క్వాలిటీ వచ్చేసి 100 రూపీస్ ఉన్నాయి. ఇంకో రకం వచ్చేసి 80 రూపీస్ అనమాట మోనాలిసా బీడ్స్. బయటైతే షాప్స్‌లో చాలా కాస్ట్ ఉంటాయండి. వాటితో కంపేర్ చేస్తే ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. చాలామంది ఒక్కొక్క వరుస రూ. 80, రూ. 50 చెప్పినప్పుడు 3, 4 వరుసలు కొనుక్కొని ఎళ్తున్నారు. కాకపోతే లాకెట్స్ మాత్రం కొంచెం కాస్ట్ చెప్పారండి. ఈచ్ లాకెట్ వచ్చేసి 200 నుంచి 350, 400 వరకు చెప్తున్నారు. ఇంక మేమైతే చైన్స్ వరకే తీసుకొనొచ్చేసాము. ఇంకా అది దాటిన తర్వాత దాని పక్కన మనకి ప్లాస్టిక్ కోమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. రకరకాల అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా 30 రూపీస్ అలా చెప్పారనమాట. ఇక దీని పక్కనే మీకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిచ్చాలండి. మనకి జనరల్‌గా కోంబ్స్ యూజ్ చేసేటప్పుడు దువ్వెన లోపల మురికి అది పడుతూ ఉంటుంది. అలా పడ్డప్పుడు మనము జనరల్‌గా దాన్ని క్లీన్ చేయడం అలా చేస్తూ ఉంటాం. మనకి ఎక్కువ సేపు టైం పట్టకుండా ఈజీగా క్లీన్ అవ్వాలంటే ఇప్పుడు నేను చూపిచ్చే బ్రష్ కొనుక్కోవచ్చండి. ఇదొచ్చేసి జస్ట్ 20 రూపీస్ అనమాట. దీని లోపల మనము దువ్వెన పెట్టేసి అటు ఇటు జరుపుతూ ఉంటే మొత్తం నీట్‌గా వచ్చేస్తుందండి. కొత్త దువ్వెనలాగా వచ్చేస్తుందనమాట మన కోమ్స్ అన్నీ కూడాను. ఇంగ అలాగే ఇక్కడ పొటాటో స్మాషర్స్ ఇవన్నీ కొన్ని స్టీల్ ఐటెమ్స్ ఇవి ఉన్నాయి. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకి 200 రూపీస్ చెప్పారండి. బాడీ మసాజర్ అంట. పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఇన్‌స్టెంట్‌గా, చాలా బావుంటుందని చెప్పారు. దాని పక్కన ఇంకా శారీ కౌంటర్ ఉందండి. ఇంకా శారీస్ అయితే నేను ఇంకా టచ్ చేయలేదు. దాని పక్కన మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కాస్ట్ అయితే ఎక్కువుందండి. 450 రూపీసు, అలాగే 500, 250 ఇలా చెప్పారనమాట. నాకు ఇక్కడున్న మోడల్స్ పర్లేదు కానీ వీటి కాస్ట్‌ని మీషోలో ఉన్న యాప్‌లో ఉన్న డ్రెసెస్ కాస్ట్‌తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్కువగానే అనిపించింది. అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఏం తీసుకోలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా! రెడ్ కలర్‌ది టాపు అదొచ్చేసి 250 అయితే తీసుకుందాంలే అనుకున్నాను. బట్ అతను 480కి 1 రూపీ కూడా తగ్గనన్నాడు. ఇంక అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవన్నీ కూడా చూడ్డానికైతే బావున్నాయి. బట్ కాస్ట్ మాత్రం ఎక్కువున్నాయండి. చిన్నది పట్టుకున్నా కూడా 450, 400, 250 ఇలా చెప్తున్నారనమాట సైజుని బట్టి. ఇంక అందుకని చెప్పేసి జస్ట్ చూసాం గానీ మేమైతే తీసుకోలేదు.
మా మమ్మీ కూడా ఇక్కడికంటే వేరే చోట బెటర్. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది అని జెప్పింది. ఆ తర్వాత దాని పక్కనే దివాన్ కాట్ బెడ్‌షీట్స్ విత్ పిల్లోస్ అలాగే నార్మల్ బెడ్స్‌కి వేసే 6/6, 5/6 బెడ్‌షీట్స్ వాటికి సంబంధించిన పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయండి. ఈ స్టాల్ దాటిన తర్వాత దాని పక్కన చిన్న పిల్లలకి వేసే బట్టల కౌంటర్ అనమాట. నైట్ ట్రాక్స్ అలాగే నైట్ వేసుకునే నైటీస్ ఇవన్నీ. దాని పక్కన మనకి ప్లాస్టిక్ క్లిప్సు, బ్యాంగిల్స్, టిక్స్ అలాగే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఐటెమ్స్ ఇవన్నీ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ లైక్ చేసేవాళ్ళు డైలీ ఒక టైప్ పెట్టుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఈచ్ బ్యాండ్ వచ్చేసి రూ. 10 అట్లా చెప్పారండి. చిన్న టైప్ అయితే రూ. 5 పెద్దయి అయితే రూ. 10 చెప్పారు. ఇవి కూడా నాకు దండగలేదని అనిపించింది. ఆ తర్వాత చిన్న పిల్లలు పెట్టుకునే హెడ్ బ్యాండ్స్ అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ అండి. లక్క బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ గూడాను. జతొచ్చేసి రూ. 50 జెప్పారు. వాటితో పాటు నార్మల్ బ్యాంగిల్స్ గూడా ఉన్నాయండి. డైలీ వేసుకునే మట్టి బ్యాంగిల్స్ అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి. థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రూ. 80 అలా చెప్పారు. లక్కవైతే మాత్రం రూ. 50 చెప్పారండి. ఇంక ఇవి గూడా మేము కొనలేదు. ఇంతకుముందు త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు చూసాం మేము గుంటూరులో. సరే ఇంక అక్కడే కొనలేదు, ఇక్కడేం కొంటాంలే అన్నట్టు ఇంకా ఏం తీసుకోలేదండి. ఓవరాల్‌గా అయితే మేము జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అన్నట్లుగా సరదాగా అలా చూసొచ్చామండి. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అద్దంకిలో గీతా మందిరం ఒకసారి విజిట్ చేయండి. మీకేమైనా ఐటెమ్స్ నచ్చితే కొనుక్కోవచ్చు. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.